అయితే బిందు మాధవి అన్నది తాత నువ్వు బిగ్ బాస్ హౌస్కి సరిపోవేమో అని అన్నది. అప్పుడు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమనిపించింది? ఈ బిగ్ బాస్ వాళ్ళు లెక్క నాకు అసలు బిందు మాధవికి నా గురించి ఏమెరక. సరే ఒక పాట పాడినందుకు పాటగాడే అనుకుంటుంది ఆమె. అప్పుడు ఆ పాట అయినా ప్రజలకు అక్కడికి వచ్చే పాట అది, డించే పాట కూడా కాదు, సాహిత్యంతో కూడిన పాట. ఒకటి పక్కకు పెట్టు పాట. నాలో ఇక అంటే ఇంకేం కావాలి ఈ బిందు మాధవికి అనేది అనిపించింది. అప్పుడు బిందు మాధవిని ఆ మాట అన్నదిగా, తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేదో అనిపిస్తుంది, నాకు డౌట్ ఉంది అన్నది. అవును. అప్పుడు నేను ఒకటి అనవలసి ఉంటేనే, ఇప్పుడు అంటే వాళ్ళకు ఎట్లా అంటే చూడు, తాడుకు పట్టలేదు తావులకు పట్టలేదు గుంజకేందుకమ్మా గుంజులాట. నేను వచ్చి అలా ఆడదానికి సిద్ధంగా ఉన్నా, అంత కథ నడుస్తుంటే జనాలు అంతా కోరుకుంటుంటే నువ్వెందుకు అడగాలు వేస్తున్నావు? అట్లా కాదు, చిత్రరేఖకుని కంచెలో కులుకులొలికి నా కలిగివా, శిల్ప భావన బులిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా. ఏమని పిలవాలా నిన్ను? బిందు మాధవి పేరు మారవాలా? కూర్చుంటావా ఆడా? పేరు మారు ఒకసారి. ఏం పెడతావు పెడితే? కాదు, నువ్వు ఆడ మాట్లాడిన వాళ్ళకి అర్థం కాదు ఇది. నువ్వు ఇది మాట్లాడిన అర్థం కాదు. అంతేనా? మరి అర్థమవుతుందా కాదా? నీ పాట అర్థమైందా? మరి ఇది తెలుగేగా. నీ పాట అర్థమైందా? అంతేనా? నేను అడుగుతున్నా తాత, నువ్వు చెప్పే. నీ పాట అర్థమైందా? నా పాట ఇప్పుడు